మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు డైరెక్టర్ రాజా వనంరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు భీమవరం తెలిసింది. అవునండి. నాది ఏలూరు అండి, నేటివ్ ప్లేస్. ఏలూరా? గోదావరం కాబట్టి కొద్దిగా నాకు చాలా సంతోషం కలిగింది అనమాట. ఓకే ఓకే సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు భీమవరంలో ఉన్నానండి, చిన్న ప్రోగ్రామ్ ఉందని అన్నారు. అవును సార్, అవును. మన జనవరిలో ప్రోగ్రామ్కి వెళ్తాం కదా. ఈ మధ్యన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్. దాంట్లో మీకు అత్యధిక అంటే చాలా బాగుంది ఈ క్వశ్చన్ అన్నది ఏమైనా ఉందా సార్? క్వశ్చన్ లేకపోతే ఇంత ఇదేంటి ఇదేం క్వశ్చన్ అంటే సార్, ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడ పుట్టావు, నువ్వు సినిమాకి ఎలా వచ్చావు, ఇది కామన్ అండి. అలాగే కామన్. కానీ వెరైటీగా అడిగిన క్వశ్చన్ ఏమైనా ఉందా సార్ మీ ఇంటర్వ్యూలో? నా దాంట్లో వెరైటీగా చేసిన వాళ్ళు 2-3 ఉన్నారండి. చేశారు, బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యన ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేనెవరో తెలియదు, 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రాన్ని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి పెడతారు. అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా ఎందుకు వచ్చాను రా బాబు ఇంటర్వ్యూకి అనిపిస్తుంది అనమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైతే వచ్చారో ఇంటర్వ్యూకి వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి, వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి ఉండాలి. దానికి రొటీన్గా కాకుండా ఏదైనా కొత్తగా అడగాలనే జ్ఞానం వాళ్ళకు ఉండాలి. ఈ మధ్యన అందుకని చెప్పి అడిగిన ప్రతి చోటకి వెళ్ళకుండా ఉండవలసి వస్తుంది సార్. ఎందుకంటే ఎవరో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి 20-22 సంవత్సరాల వాళ్ళని మీరు చేయమంటే మీరు ఏ సినిమాలు చేసేసారు అతను ఏం చెప్పిన అని ఇటువంటివి కూడా జరిగినాయి. అది చాలా బాధాకరం. అలా ఉంటే చాలా బాధాకరం. అది కానీ ఇప్పుడు మీరున్నారు, ఎవరో ఎక్స్పీరియన్స్, ఎవరో సీనియర్, నా గురించి మీకు తెలుసు కాబట్టి అడిగే క్వశ్చన్ డెఫినెట్గా వేరే విధంగా ఉంటాయి. నేను రాజా గారు, మీరు ఉన్నప్పటికీ ఇప్పటికీ సౌకర్యాలు బాగా పెరిగాయండి. ఉదాహరణ నేను అబ్జర్వ్ చేసింది, అప్పుడు ఫిల్మ్ ఉండేదండి, జరుమని తిరిగేది ఫిల్మ్. ఇప్పుడు డిజిటల్ వచ్చేసిందండి. అంటే చాలా ఖర్చు తగ్గిపోయింది అని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నట్టు అయితే చెప్తారు కదా మీరు. ఇంకోటి ఏంటంటే, నేను ఒకసారి షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే షూటింగ్ గ్యాప్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారండి, అందరూ కుర్చీల్లో కూర్చొని. ఇప్పుడు వెళ్ళి చూస్తే క్యారవాన్లో ఉన్నారు, ఎవరి రూమ్ వాళ్ళది. అంటే అప్పటి సౌకర్యాలు ఇప్పుడు సినిమా ప్రొడక్షన్కి అప్పటికి ఏంటి అసలు తేడాలు మీరు గమనించినవండి? శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వర్ణయుగం అనేవారండి. అవునండి, అది స్వర్ణయుగం. మరి ఇది ఏ యుగం అనాలో తెలియదు. ఒక ఆర్టిస్టు ఖాళీగా ఉన్నప్పుడు 10 మంది ఆర్టిస్టులతో మాట్లాడుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ మనసు తిప్పి మాట్లాడుకునేది వేరు. ఇది ఇంట్లోనూ ఏసీ రూమ్లో కూర్చుని, లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏసీ రూమ్లో కూర్చుని అది సౌకర్యాలు వచ్చినాయి అని అనుకుంటున్నారేమో కానండి, అది కరెక్ట్ కాదేమో అని నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు ఏదన్నా అన్నాం అనుకోండి, అప్డేట్ అవ్వలేదు రాజా వనంరెడ్డి అంటారు. జనరల్గా అంతే కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు మానిటర్ లేకుండా సినిమాలు తీశాను. చూసారు డైరెక్ట్, మీ కళ్ళు ఉన్నాయి కదా, మానిటర్ లేకుండా సినిమాలు చేసాం. ఇప్పుడు మానిటర్ పెట్టకపోతే ఇంకా రాజా వనంరెడ్డి అప్డేట్ అవ్వలేదు అంటారని చెప్పి మానిటర్ పెట్టి దాన్ని పక్కనే పెట్టి దాన్ని చూడండి, నేను కెమెరా ముందే చూస్తాను. కెమెరా అయ్యి నా అయ్యి ఒకటి. అవునండి, ఆర్టిస్ట్నే చూస్తూ ఉంటా. నేను ఇంతవరకు చేసిన 12 సినిమాలు తప్పని పరిస్థితుల్లో 5 సినిమాలకు 6 సినిమాలకు ఇది పెట్టాను మానిటర్. బట్ మానిటర్ నేను చూడను, నాకు జడ్జిమెంట్ రాదు. అది చూస్తే ఫ్రేమ్ జడ్జిమెంట్ రావచ్చేమో కానీ ఆర్టిస్ట్ జడ్జిమెంట్ రాదండి. కరెక్ట్ అండి. ఫ్రేమ్ చూస్తే కెమెరామెన్ ఉన్నాడు, ఎవరి పని వాళ్ళు చేయాలి కదా అని దట్ ఈజ్ మై ఫీల్ అండి. అది కాబట్టి సౌకర్యాలు పెరిగినాయి అంటాం అనేది కరెక్ట్ కాదేమో. సౌకర్యం ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు వస్తున్నారు, ఒక షాట్ తీస్తున్నారు, ఎలా వచ్చిన షాట్ అని చెప్పి హీరో చూస్తాడు, హీరో చూస్తే వెనకాల హీరోయిన్ చూస్తుంది, డాన్స్ మాస్టర్ చూస్తాడు, డాన్స్ అసిస్టెంట్ చూస్తాడు, డాన్సర్స్ అందరూ వచ్చి చూస్తారు, ఆ పక్కన ఉన్న ప్రొడ్యూసర్ని పిలిచి చూస్తారు. సుమారుగా 45 నిమిషాలు 1 అవర్ పోద్ది అక్కడ. ఈ టైం అంతా ఎవరిది? ప్రొడ్యూసర్ది. అది ఎవరు ఆలోచించట్లా. ఏదో సౌకర్యాలు వచ్చేసినాయి, బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఫిలిం కదా, డిజిటల్ 360 డిగ్రీలో సినిమా షాట్లు తీస్తున్నారు. ఎడిటింగ్ రూమ్లో ఏ షాట్ బాగుందో ఎత్తుక్కుంటున్నారు. ఫిలిం ఉన్నప్పుడు ఏ షాట్ కావాలో డైరెక్టర్ మైండ్లో ఉండేది, అదే షాట్ తీసేవాడు. ఫిలిం కాబట్టి ప్రొడ్యూసర్ నీకు ఇన్ని క్యాన్లు ఇస్తానన్నాడు కాబట్టి. ఇప్పుడు అది డిజిటల్ కదండి, ఇన్ని షాట్లైన్ తీసుకోవచ్చు. ఎడిటింగ్ రూమ్లో కూర్చుని నెల తరబడి ఏ షాట్ బాగుందో చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది. ఆ ట్రెండ్లో నేను కూడా వెళ్ళకపోతే రాజా వనంరెడ్డికి
అప్డేట్ అవ్వలేదు అంటారు. కాబట్టి నేను కూడా అలాగే చేయాలి సినిమాని కంపల్సరీగా 360 డిగ్రీల్లోనూ సుమారుగా ఎన్ని షాట్లు ఉంటాయి అన్ని షాట్లు తీసుకుని ఎడిటింగ్ రూమ్ లో చేస్తేనే రాజారెడ్డి వర్తనౌట్ లెక్క. అప్డేట్ అన్ని వచ్చేసిన అతనికి కంప్యూటర్ అని అంటారండి. దట్ ఈజ్ నా ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా, నేషనల్ డైరెక్టర్లు అయ్యారు కదా, అవుతారు. బట్ ఏంటంటే పూర్వానికి ఇప్పటికి సౌకర్యాలు వచ్చినాయి. ఆ సౌకర్యాలను పెర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సౌకర్యాలను వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పూర్వం మేము పనిచేసేటప్పుడు రేపు క్రేన్ కావాలా అని అడిగేవారు ఎవరు, ప్రొడక్షన్ మేనేజరు. ఓకే, క్రేన్ కావాలా వద్దా డైరెక్టర్ని అడిగేవాళ్ళం. ఆయన డైరెక్ట్ సీన్ చూసుకుని రేపు వద్దులేవా క్రేను అనేవారు. లేకపోతే రేపు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తమ్మని సరిపోద్ది అనేవారు. అంటే ఆ షాట్లు అక్కడ పెట్టుకుని, అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా క్రేన్కి సంబంధించిన 6 మనుషులకి భోజనం పెట్ట కామన్ కదా, బడ్జెట్ పెరిగిపోతుంది. అది అలా ఆలోచించేవారండి పూర్వం. ఇప్పుడు ఆలోచన లేదు. ఇప్పుడు అంతా కూడా 100 కోట్ల మీద సినిమా ఉంది కాబట్టి టోటల్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టుకుంటాం మేము. ఇప్పుడు ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాం. నాకేమనిపిస్తుంది అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాం, 200 కోట్లు ఖర్చు పెట్టాం అంటుంటారండి. నిజంగా ₹1 కోటితో మేము సినిమా తీసేస్తామని కొంతమంది డైరెక్టర్లు వస్తున్నాను. అవునండి, అవునండి. అయ్యో 100 సినిమాలు వస్తాయి కదా నాకు అనిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు ₹1 సినిమా తీయొచ్చు, అది కాన్సెప్ట్ బేస్డ్ అండి. అంటే ఇప్పుడు పెద్ద హీరోస్తో మనం ₹1 తీయలేమండి. అంటే ₹1 సినిమా తీస్తే అదొక కాన్సెప్ట్. ఇప్పుడు నా దగ్గర పాయింట్ ఉందనుకోండి, సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, తెల్లవారుజాము 4 గంటలకు అయిపోద్ది. అటువంటి పాయింట్ ఏదో ఉందనుకోండి, దాన్ని నైట్ ఎఫెక్ట్లో ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో తీస్తే ₹1 అవుద్ది. కానీ ఇది పెద్ద సినిమాలకి దారి తీయదు కదా సార్. పెద్ద సినిమాలు కాన్సెప్ట్ సినిమాలు ఉంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను కృష్ణ గారి తమ్ముడు ఘట్టమనేని ఆశాశ్వర గారితో ఇంటర్వ్యూ చేశాను. సార్ సీతారామరాజు గారితో అంతమందిని ఎలా తీసుకెళ్లారు, ఎక్కడ అకామిడేషన్ ఇచ్చారని అడిగా. అక్కడెక్కడో ఈ ఏజెన్సీ ఏరియా వెళ్ళిపోయారండి. రంపచోడవరంలో ఆ రోజుల్లో వెళ్ళిన ఆర్టిస్టులు అందరికీ ఏసీ రూములు కట్టి ప్రతిరోజు మధ్యలో క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి జంతువులు అవి రాకుండా, అసలు అదొక చెప్పాను స్వర్ణయుగం అని చెప్పాను కదా, అదొక స్వర్ణయుగం అంతే. అందరూ ఒకే చోట కూర్చుని ఒకే చోట భోజనం చేసి, ఇప్పుడు కేరళలో ఉంటాం మేము, ఎవరుంటారో తెలియదు, ఎలా భోజనం చేస్తున్నారో ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మనం పెరిగి నీరు అవి వచ్చేసినాయి అనుకుంటున్నాం. వచ్చిందని ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మనతో మాట్లాడరు, సెల్ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాలేజీ నుంచి వచ్చాడు కదా ఆడితో మాట్లాడదామని నాకు ఉండదు, నేను సెల్ చూసుకుంటా ఉంటా. పక్కనేమో వాళ్ళ అమ్మ సెల్ చూసుకో, ఇలా అయిపోయింది ప్రపంచం. సెల్ అడిక్షన్ అయిపోయింది. అలాగే ప్రతి చోట అలాగే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 మంది కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సరదాగా కూర్చుని ఖాళీ టైంలో క్రికెట్ ఆడుకునేవారు, ప్యాకెట్ ఆడుకునేవారు. ఒక అటువంటివి కాకపోయినా 10 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎలాగా ఏంటి ఇవన్నీ కూడా తెలిసి, ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండటం, అసిస్టెంట్ డైరెక్టర్లు పిలవటానికి కూడా తలుపు కొట్టాలా వద్దని భయపడటం, ఇవన్నీ కూడా మీరు అనుకున్న సౌకర్యాల్లో ఇదో సౌకర్యం. అయితే ఇప్పుడు మీకు నిర్మాతలు ఎలా దొరికేవారు సార్? నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఒకసారి నేను క్యాబ్లో వెళ్తున్నాను అనమాట. నేను ఒక ఊరి నుంచి వచ్చానంటే ఇక్కడ క్యాబ్ నడుపుతున్నా, ఏంటంటే నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నానండి, అంతలో పార్ట్ టైం నేను క్యాబ్ నడుపుతున్నా అన్నాడు. మరి ఆ క్యాబ్ నడిపే అతనికి ప్రొడ్యూసర్ ఎలా దొరుకుతాడో నాకు అర్థం లేదు సార్. అది అంటే సార్ ఇప్పుడు ఎలా అంటే సబ్జెక్టు తయారు చేసుకుని ఆ సబ్జెక్టు ప్రొడ్యూసర్ కనుక ఒప్పించుకోగలిగితే క్యాబ్ డ్రైవర్ కావచ్చు, రిక్షా తక్కువడు కావచ్చు కదా. కానీ ఆ ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఇతను పెర్ఫెక్ట్గా చేయగలడా లేదా అనేది ఇతని ఎక్స్పీరియన్స్. పూర్వం ఏంటంటే సార్, ఎక్కడ పనిచేసావు, ఎవరి దగ్గర పనిచేసావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగేవారండి ఇంతకు ముందు, ఒక 12-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తారు, చూపిస్తారు. ఆ షార్ట్ ఫిల్మ్ తో అతను డెసిషన్ తీసుకుంటారు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి సెల్ తోటి ఇది నా టాలెంట్ అని చెప్పి ఒక 5 minutes 6 minutes చూపించి కాన్సెప్ట్ తో చేస్తే ఒక కుర్రోడికి చాలా తెలివితేటలు ఉన్నాయి, బీటెక్ చదువుకున్నాడు అని చెప్పి అతనికి అవకాశం ఇవ్వటం. ఇప్పుడు కరెక్ట్ గా అంటే నాలెడ్జ్ ఉండాలి కదా సార్, కెమెరా ఎక్కడ పెట్టాలి, అది సెల్తో వేరు. అది నాలెడ్జ్ అంటే అది ఇచ్చి ప్రొడ్యూసర్ కి తెలిసి ఉండాలి. ఇప్పుడు అతనికి ఏ నాలెడ్జ్ ఉంది, ఎక్కడ పని చేశాడు, ఈ షార్ట్ ఫిల్మ్ తీయటానికి ముందు అతను ఏం చేశాడు అనేది ప్రొడ్యూసర్ తెలిసి ఉండాలి.
ఇచ్చేటప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు మన ఆడపిల్లని ఇస్తున్నాం, మనం అన్ని ఎంక్వైరీ చేసుకుంటున్నాం, వంకాయలు కొంటున్నాం, పుచ్చేది ఏదే చూస్తున్నాం. అటువంటిప్పుడు ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ అన్ని చూసుకోవాలి. ఇతను ఎక్కడ పని చేశాడు, మనం ఇచ్చిన సినిమాని డీల్ చేయగలడా లేదా అనేది ప్రొడ్యూసర్ గారు చూసుకోవాలి కదా. మొన్న శ్రీకాంత్ అని యూట్యూబర్ అనమాట అండి. యూట్యూబ్ మీద వచ్చిన డబ్బుల్ని 2 కోట్లు సంపాదించాడంట. మొత్తం లారీ చాప్టర్ 1 అని తీసాడండి. దాంట్లో మొత్తం సంగీతం, ఫైట్స్ అన్నీ కొన్ని బాగానే తీసాడండి. అంతా మరి పెర్ఫెక్ట్గా, అంటే యూట్యూబ్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అవును సార్. సార్ ఇప్పుడు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు సార్. ఇంతకు ముందు మ్యూజిక్ అంటే ఎవరికీ తెలియదు, పాడటం ఎలాగో తెలియదు, సబ్జెక్ట్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ప్రపంచం అంతా సెల్లోనే ఉంది కదా సార్. అవును. ఇప్పుడు అందుకనే మీరు అనుకున్న సౌకర్యాలని ఈ విధంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, టైంని వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన వచ్చే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంటే వాళ్ళ నాలెడ్జ్, అంటే దీంట్లో చూసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు మైండ్తో కాన్సెప్ట్ రెడీ చేసుకుని దాన్ని తీసేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ నచ్చుతుంది. ఇప్పుడు సపోజ్ ప్రొడ్యూసర్ అడిగారు అనుకోండి, సార్ ఇంతకుముందు ఏం చేసామంటే నా నాలెడ్జ్ ఇది, నేను ఫలానా చూశాను, అందువల్ల చేయగలిగాను అని చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించుకోగలిగితే ఇంకా డైరెక్టర్కి ఏముంది సార్. ఇంతకు ముందు వేరు. ఇంతకు ముందు అంటే ఏమీ లేవు కాబట్టి డెఫినెట్గా ఒక డైరెక్టర్ దగ్గర, ఒక సంస్థలో, ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గర పనిచేయవలసి వచ్చింది. ఇప్పుడు అదేమి లేదండి. అదే ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా 2లో మీకు మంచి ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు వచ్చే కామెడీ సినిమాలన్నీ కూడా అప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు ఉంది ఇది. అవునండి, అవునండి, చాలా ఎక్సలెంట్ అనమాట. అప్పుడు బ్రహ్మానంద గారు సార్ అది ఎక్సలెంట్ అంటే సార్ ఇప్పుడు మన ఇండియా యాక్చువల్గా మిడిల్ క్లాస్, ఆంధ్రప్రదేశ్ మరీ మిడిల్ క్లాస్ కాబట్టి కామెడీని మిడిల్ క్లాస్కి దగ్గరగా తీసుకోగలిగితే, ఫ్యామిలీకి దగ్గరగా తీసుకోగలిగితే అదే పెద్ద హిట్ అండి. అదే మొన్న సంక్రాంతికి వస్తున్నాం, అదే మొన్న ఆయన చేసింది ఎవరు, అనిల్ రావుపూడి గారు చేసింది అదే. ఏంటంటే ఇప్పుడు సినిమాకి వచ్చేది ఎందుకు వస్తారు సార్, వస్తారు ఫైట్లకు వస్తారు, అట్లా వస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్, సరదాగా సినిమాకి వచ్చావా 2 గంటలు కూర్చున్నావా, హ్యాపీగా నవ్వుకున్నావా అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఓ సినిమా తీశారు. అది మిడిల్ క్లాస్ బాగా టచ్ అయ్యే పాయింట్ కూడా ఉంది దాంట్లో ఉందండి. కాబట్టి డెఫినెట్గా అది రీచ్ అవుతుంది సార్. మీరు మిడిల్ క్లాస్ అన్నారు, నేను ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చారన్నమాట అండి. లాస్ట్లో ఎందుకు ఇలా చేశారని వెంకటేష్ అడిగితే ఆయన ఒక టీచర్ గురించి అండి. అవునండి, అవును. ఆ టీచరు ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాడని, మళ్ళీ ఆ టీచర్ గురించి కాన్సెప్ట్ అంటే నేను అనుకోవటం అనిల్ రావుపూడి గారికి ఆ టీచర్ ఎవరంటే ఇష్టం అనమాట. ఇప్పుడు మేబీ ఆయన ఇన్నర్ ఫీలింగ్ అది ఆయన ఇన్నర్ ఫీలింగ్ కూడా అది. అంటే డెఫినెట్గా ఆయనకి టీచర్స్ గౌరవించే మనిషి అది, అంతే కదా సార్ అన్నట్టుగా అనుకోవాలి ఇంకా మనం అంతే. అంటే మొట్టమొదటి మీకు రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది సార్ ఫస్ట్ డైరెక్టర్గా? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఎవరు పట్టించుకోరలేదు 7 సంవత్సరాలు దాటితే. అలా అదేం కాదు కానీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఎంత ఇచ్చారు అనే దానికంటే నా జీవితాన్ని నిలబెట్టారండి మోహన్ గారు. అదే నాకు కొన్ని కోట్లు ఇచ్చినట్టు నాకు లెక్క. ఆయన ఎంత ఇచ్చారు అనేది పక్కన పెట్టండి సార్, బాగానే ఇచ్చారు. కానీ బట్ ఏంటంటే నా జీవితాన్ని, నా ఫ్యామిలీని నిలబెట్టిన మనిషి ఆయన. ఫస్ట్ సినిమా ఇవ్వటం అనేది ఒక ప్రొడ్యూసరు చాలా అదృష్టం అండి డైరెక్టర్కి. అది మాత్రం నమ్మి అంటే కదా సార్, నా మీద నమ్మి 2 కోట్లు ఖర్చు పెట్టడం, లేదా 10 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒక ప్రొడ్యూసర్ గొప్పతనమే అది. అటువంటిది ఆయన దగ్గర నేను 8 సంవత్సరాలు ఉంటే ఆయన రాజాకి ఇద్దాం సినిమా అని చెప్పి అనుకోవటం గొప్ప, అనుకుని మళ్ళీ నాకు సినిమా ఇవ్వటం అంతకంటే గొప్ప. కాబట్టి రెమ్యునరేషన్ విషయం ఎప్పుడూ ఆలోచించలేదండి. అంటే కొంతమంది తెలిసిన బాగా ఫేమస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చేసేవారంటే మంత్లీ శాలరీ అది ఇప్పుడంటే అడుగుతున్నారటండి. ఆ ఏరియా కొంతమంది డైరెక్టర్లు అయితే ఆ ఏరియా నాకు షేర్ కావాలి, లేదా ఇంతకు అమౌంట్ కావాలి, ఇటువంటి అడుగుతున్నారట కొత్త డైరెక్టర్లు, అంటే బాగా ఫేమస్ డైరెక్టర్లు ప్రస్తుతం. అంటే సౌకర్యాలు వచ్చినాయి కదా సార్ ఇప్పుడు. అంటే డైరెక్టర్ వల్ల ఇంత లాభం ఉందని వైఎస్ అనుకుంటున్నప్పుడు డైరెక్టర్లో తప్పులేదు కదా సార్. ఇప్పుడు నా సినిమా వల్ల ఈ ఏరియా ఎంత బిజినెస్ అవుతుంది, ఈ ఏరియా ఎంత బిజినెస్ అవుతుంది, ఇన్ని ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఒక ఏరియా నాకు ఇవ్వటంలో తప్పే ఉందని చెప్పి ఈయన అనుకోవచ్చు. ఇవ్వడానికి ఆయన కూడా ప్రొడ్యూసర్ గారు కూడా ఏమి జంకకుండా ఇచ్చి ఇవ్వడానికి ఆస్కారం ఉంది కదా సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చిరంజీవి గారితో, అంటే ఆ టైంలో చిరంజీవి గారితో చేయాలని ఒక కోరిక ఉండేది, ప్రతి వాళ్ళు చెప్పేవారు. అవునండి, పైకి చెప్పినా చెప్పకపోయినా మనసులో ఉండేది వస్తేవారు. కానీ వచ్చిన వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. అంటే ఉపయోగించుకోలేదు అన్నది తప్పండి. ప్రతి ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ కూడా మంచి బిడ్డని, అందంగా ఉన్న బిడ్డనే కనాలని అనుకుంటుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది కానీ ప్రతి డైరెక్టర్ కూడా నేను మంచి సినిమా తీస్తున్నాననే అనుకుంటాడు. ఆడని సినిమా, ఆడకూడని సినిమా, చెత్త సినిమా ఎవడో తీయడు అనుకోడు.
మంచి సినిమా తీస్తున్నానని అనుకుంటాడు. మన గేమ్ చేంజర్ నాకు బాగా నచ్చింది, వెరీ గుడ్ పాయింట్. మరి ఆడియన్స్ చూడలేదు, అది రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. మరి మరి రామ్ చరణ్ గారి మీద వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేశారో అర్థం అవ్వలేదు. అలాగే కొన్ని మిస్ అవుతూ ఉంటాయండి, కొన్ని కాంబినేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయలేం. అదే ఏం చేయలేం. ఇప్పుడు భారతీ 2 కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉందండి. కాన్సెప్ట్ కూడా మీ కుటుంబ సభ్యులు, అది మీరు అన్నారు కదా ప్రజలకు టచ్ అవ్వాలని, అది టచ్ అయినట్లు అనిపించలేదు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు చెడ్డ పని చేస్తే మాకు చెప్పిమని అంటున్నారండి భారతీ 2లో. మరి అది చాలా దారుణంగా సార్. అది అంటే ప్రతి ఇంట్లో ఎవడో ఉంటాడండి చెప్పే బయటికి, అంటే అందుకనే ఆడలేదు కదండి. అదే అందుకే ఆడలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, అది ఆడియన్స్కి నచ్చలేదు కాబట్టి ఆడలేదు, అంతే. మీకు పడిన కష్టాలైన జ్ఞాపకం సార్? కష్టాలు కానీ చెప్పేవి కొన్ని ఉంటాయి, చెప్పని కొన్ని ఉంటాయి. ఈ ఆర్టిస్టులతో కొద్దిగా గొడవలు కానీ? అది ఎప్పుడు ఆర్టిస్టులతో గొడవ పడుతున్నది నా లైఫ్లో లేదు సార్. లేదండి. ఇప్పుడు నేను స్టేజ్ మీద వచ్చినోడిని, నాటకాలు వేసి ఆ నాటకాల నుంచి వచ్చినోడిని. నేను ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ రైటర్ అన్నీ ఉన్నాయండి. నేను ఆర్టిస్టుతో ఎప్పుడు నేను డిస్టర్బ్ అయిన రోజులు అసలు లేవండి. కారణం ఏంటంటే సార్, ఆర్టిస్టు మనసు బాగుంటేనే అవుట్పుట్ బయటకు వస్తుందండి. అది ఫ్రీగా ఉండాలి. అతను కనుక డిస్టర్బ్ అయితే, నేను డైరెక్టర్ కదా, కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్తున్నాను, ఒక ఆర్టిస్టు కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈవినింగ్ 4 o'clock వెళ్ళిపోవాలయ్యా అని అన్నాడు అనుకోండి సార్, ఈవినింగ్ 4 o'clock డైరెక్టర్తో చెప్పి ఎలాగోలాగ పంపించేద్దాం అని చెప్పి మా ఆయన ఓకే చేసామనుకోండి, ఆ హుషారు వేరుగా ఉంటుంది. అది 4 గంటలకు వెళ్తాం కష్టం అండి అన్నాం అనుకోండి, ఆ మనసులో ఈ వెళ్ళాలి అనేది ఉంటుంది. ఇక్కడ అది ఫేస్లో తెలిసిపోతుంది. ఎన్ని రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్. అందుకని చెప్పి ఆర్టిస్ట్ని ఎప్పుడు నేను చాలా కోఆపరేటివ్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, పిక్నిక్ లాగా ఉంటాను తప్ప షూటింగ్ లాగా ఉండండి. 1 more అంటే చాలా బాగా చేద్దాం, ఇంకోటి చేద్దామా, ఇలా అయితే బాగుంటుంది అన్ని చేస్తాం తప్పండి ఎప్పుడు కోపడతాం లేదా అదేం లేదు సార్. ఇప్పుడు కోవా క్షేమంగా వెళ్ళి లాభంగా కోవై సరళ ఉందండి. అవునండి. ఆ వాయిస్ భలే పిక్యులర్గా ఉంటుంది. ఆవిడ వాయిస్ ఒరిజినల్ వాయిస్ అనండి, అది ఆవిడ ఒరిజినల్ వాయిస్. అది మార్చడం గీర్చడం కాదు, ఆవిడ ఒరిజినల్ వాయిస్, అది ఒరిజినల్ వాయిస్. ఇప్పుడు వాళ్ళతో ఏమైనా కష్టాలు పడ్డారు అంటే, కష్టాలంటే కొద్దిగా అప్పుడు ఉన్న ఇబ్బందులు కానీ, ఆ రోజు కొద్దిగా అంటే కొద్దిగా వింటే ఆ రోజు నవ్వు వస్తుంది మనకి, ఆ రోజు సంఘటన ఇలా జరిగింది అలా జరిగింది. ఎందుకంటే అంత సినిమా అంతా హ్యూమరస్ సినిమా. అవునండి. 3 భర్తలోనూ 3 అంటే సార్ అందరూ సీనియర్ ఆర్టిస్టులు, అందరూ సీనియర్. రాజన్ ప్రసాద్ గారు సీనియర్ ఆర్టిస్టు, బ్రహ్మానందం గారు సీనియర్, శ్రీకాంత్, రోజా, రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ సెట్లో ఉన్నప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. బట్ వాళ్ళతో ఆల్రెడీ నేను పనిచేసి ఉన్నాను కాబట్టి, ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు సినిమా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, ఆ గౌరవం నాకు ఇచ్చి సెట్లోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగానే సీన్ కోసమే పాటుపడేవారు తప్పండి ఇప్పుడు మాట దాటి ముందుకు వెళ్ళటం కానీ లేకపోతే అల్లరల్లరగా ఉండటం కానీ ఎప్పుడు లేదండి. ఎప్పుడు గొడవ పెట్టడం, క్యారేజ్ సరిగ్గా రాలేదు అసలు అదంతా ప్రొడక్షన్ అండి. బట్ అది అటువంటి ఎప్పుడు నాకు జరగలేదు సార్. నాకు తెలిసినంత వరకు వాళ్ళకైనా ఇబ్బంది ఉన్నా మీ ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడుకుంటారు. నాకు కొన్ని ఇబ్బందులు డైరెక్టర్ కూడా చెప్తారండి. డైరెక్టర్ గారు ఇలాగ అయింది, మేము అడిగితే ఇవ్వలేదు అని చెప్తారు. కానీ ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం రాలేదు. అసలు అది కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్? క్షేమంగా వెళ్ళి లాభంగా అనేది కాన్సెప్ట్ మీ ఓన్ అంటే? లేదు సార్, అది తమిళ్ సినిమా సార్, అది తమిళ్ రీమేక్. అక్కడంటే ఏటర్ మోహన్ గారిలో గొప్పతనం ఏంటంటే సార్, ఒక ఆడని సినిమాని కొంటాడు ఆయన, ఇది ఆడతాది తెలుగులో అని. అక్కడ ఆడదు, ఎందుకు ఆడలేదో ఈయన జడ్జ్ చేసుకుంటారు. ఆ సినిమాని తీసుకుంటాడు ఈయన, తీసుకుని దాన్ని రిపేర్ చేసి ఎలా అయితే ఆడద్దని చెప్పి ఆయన అనుకుంటాడో ఆ విధంగా చేస్తారు ఆయన. అదే క్షేమంగా అక్కడ 4 weeks ఆడింది సినిమా, అది మనకి 200 రోజులు ఆడింది. అలాగే మామగారు అంత గొప్పగా ఆడలేదు, మనకు 100 days. అలాగే బావమరిది అక్కడ పెద్ద గొప్పగా ఆడలేదు, అది ఇక్కడ పెద్ద హిట్. అలాగే ఏంటంటే సార్, ఆయన ఇది ఆడుండాలి, ఎందుకు ఆడలేదు, దీనివల్ల ఆడలేదు కాబట్టి డెఫినెట్గా ఇది ఆడద్ది అనుకున్నప్పుడు ఆయన తీసుకునేవారు అనమాట. మా కాకినాడలో ఒక ప్రొడ్యూసర్ అన్నమాట, సినిమా ప్రొడ్యూస్ చేశాడు ఆయన. 1 కోటి రూపాయలు పెట్టి అప్పట్లో ఒక అది 35 years 40 years బ్యాక్ ఒక సినిమా తీశారు జగపతి బాబు గారితో. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, డబ్బింగ్ మీరు చెప్పిన డబ్బింగ్ తెచ్చారు, 1 కోటి రూపాయలు 35 లక్షలు ఇచ్చామన్నారట. 35 లక్షలు మేము అంటే
హక్కులు కొనుక్కున్నాం మేము, అవును, కానీ 5 లక్షలు అంతా అక్కడ మోసం చేశాడు ఆ డైరెక్టర్ అని చెప్పేసి ఆయన బాధపడ్డాడండి. దానివలన ₹1 కోటి అవ్వలేదండి. అయ్యింది ఏంటి 35 లక్షలేమో కొనేసాను స్టోరీ, అదే హక్కులు కొన్నందుకు అయిందని చెప్పేసి ఎక్కువ చెప్పేసి ఆ డైరెక్టర్ గారు మోసం చేశారని చెప్పి నాకు చెప్పాడు అన్నమాట ఆయన. ఇది జరుగుతూ ఉంటాయి సార్, అది నిజమో అబద్ధం మరి అది వాళ్ళిద్దరికి తెలియాలి, మన సంబంధం లేనట్లు. ఈయన తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే తెలిసింది. కానీ మొత్తం ఏంటంటే ఆ ₹1 కోటి ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అది వచ్చేసింది, లాభం రాలేదు అంతే అండి, శ్రమ వేస్ట్ అయింది. చాలా అదృష్టవంతులండి, ఆయన డబ్బులు ఆయనకు వచ్చినాయి కదా. ఇంకా రెండోసారి ప్రొడ్యూస్ చేయలేపాడండి, భయం వేసేసింది అతను. మరి ఇంకా బ్రహ్మానందం గారు ఎన్ని మీకు బాగా క్లోజ్గా ఉంటారు సార్. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయండి. ఏంటండి అంటే డబ్బులు ఇస్తేనే వస్తారు, లేకపోతే ఇక గంటకింత లేకపోతే రోజుకింత అనే ఏవో ఆరోపణలు ఉన్నావు. నేను కూడా అప్పుడు పరిస్థితి వేరేమో అనిపిస్తున్నాను. అది కదా సార్, ఇప్పుడు బ్రహ్మానందం గారు నాకు పనిచేసిన బ్రహ్మాండంగా పనిచేశారు. మా పనిచేసి కాలేజీలో సీనియర్ ఆయన అత్రి కాలేజీలో లెక్చరర్గా చేసినప్పుడు నేను మా భీమవరం డిఎన్ఆర్లో స్టూడెంట్ని. ఆదివారం వచ్చి నాటకాలు చూసేవాడు, ఒరే అనేవాడు. అప్పుడు మేమందరం ఒరే అనుకునేవాళ్ళం. నాకు బాగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు డబ్బులు ఇస్తే వస్తాడు అనేది నాకు ఎప్పుడు, అదే డబ్బులు ఇవ్వకుండా ఎవరు వస్తారు, డబ్బులు ఇవ్వకుండా ఎవరు చేస్తారండి. అవునండి. అంటే మరి వాళ్ళు ఏమన్నారంటే ఆరోపణలు అనమాట, బయట మాకు తెలీదు, మీరు సినిమా ఫీల్డ్ వాళ్ళు కాబట్టి అందుకు అడుగుతున్నమాట అండి. లేదండి, నాకైతే ఏం జరగలేదు సార్ అటువంటి. బ్రహ్మానందం గారి వల్ల ఇబ్బంది కానీ, లేదా బ్రహ్మానందం గారు డబ్బులు ఇవ్వకపోతే నేను రాను కానీ ఇప్పుడు నాకంటూ నా 11 సినిమాల్లో జరగల. నా 11 సినిమాల్లో ఈ సినిమాల దాకా చేశారు ఆయన, ఇప్పుడు జరగలేదు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉంటారు సార్, ఆయన కొద్దిగా వివాదాస్పదంగా ఉంటుంటారు అప్పుడప్పుడు. అది చాలా మంది చెప్తారు కానీ నాకు చేసిన 2 సినిమాలకి అది లేదు. ఫస్ట్ సినిమా ఎడిటర్ మోహన్ గారి సినిమా చేశాను, 2 దాసనారాయణరావు గారు సినిమా నేనే ప్రొడ్యూసర్ని అది చేశాను. ఇప్పుడు అలా అనిపించలేదు. మీ సినిమా వరకు ఓకే అనమాట. నా సినిమా వరకు నాకు ఓకే. ఇప్పుడు నాకు 3 days అడిగాను సార్, ఎవరిని, అవును కదా ప్రకాష్ రాజ్ గారిని, దేనికి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. ఫస్ట్ క్షేమంగా లాభంగా అని చూశాడు ఆయన. మళ్ళీ 4 సినిమాల తర్వాత ఈ సినిమా చూశాడు. 3 days తీసుకున్నాను ఆయన. 3 days తీసుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఫస్ట్ ఒక 2 hours వర్క్ చూశాడు. నా వర్క్ చూసి ఒకసారి రావాయన పక్క తీసుకెళ్ళాడు. నీ వర్క్ స్టైల్ చూస్తే నాకు 2-3 days అక్కర్లేదు, మొత్తం సీన్లు ఏంటి ఒకసారి చూపించంటే జరిగే సీన్లని చూపించావు. ఓన్లీ కోర్టులో వస్తాడు ఆయన. ఓకే, లేదు నీ వర్కింగ్ స్టైల్ని బట్టి నువ్వు 2 daysలో తీసేయగలవు, కావాల్సి ఉంటే నైట్ ఎక్స్టెండ్ చేసి ఇవాళ ఫినిష్ చేయగలవా అని అడిగాడండి. ఓకే, ఉన్నవాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి కదా సార్ అన్న. ఉన్న వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నారు. 3 days వరకు మార్నింగ్ 8 నుంచి నైట్ 11:30 కంప్లీట్ చేసాం. మిగతా 2 days ఖాళీ అయింది. ఓకే. అలాగా సార్ ఎప్పుడు కూడా సెట్లో కెమెరామెన్, డైరెక్టర్, భార్య భర్తలు లాంటి వాళ్ళు, ఆర్టిస్టు, డైరెక్టర్ కూడా అండర్స్టాండింగ్ బాగుండి అవుట్పుట్ కోసం ట్రై చేయాలి సార్. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అన్నీ. దీనికంటూ స్పెషల్గా కోచ్లు అయ్యే ఉండవు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనుకోండి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా అంటే నా వల్లే అలా నేను అనుకోవడం, ఆయన కొద్దిగా డిఫరెంట్గా వెళ్ళాను. మొట్టమొదటి కూడా ఇప్పుడున్న యాటిట్యూడ్ అప్పుడు ఉందా లేదని నా డౌట్ అంతే. ఏమో నాకు మాత్రం నేను చేసిన 2 సినిమాలు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏదైనా ఉంటే ట్వీట్లు పెట్టడం, అంటే ప్రతిదానికి ఇన్వాల్వ్ అవుతుంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏదో హిందూ ధర్మం ఏదో చెప్తే నేను వచ్చి మాట్లాడతాను అని వీడియో చేయడం, అవన్నీ కూడా తన పని తను చేసుకోకుండా కొంతమంది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఈయన కొద్దిగా ఇన్వాల్వ్ అవుతుంటారండి. అది మనకు సంబంధం లేదు మేడం. నాతో బాగున్నాడా లేదా అనేది చెప్పగలను తప్ప వాళ్ళతో ఎలా ఉన్నారనేది మనకు అనవసరం కూడా. నాకు అనవసరం. అవునవును. ఇప్పుడు దాసనారాయణ గారు ఇవన్నీ కూడా మీకు బాగా పరిచయం సార్. ఇప్పుడు మీ సినిమాలు చూసి మాట్లాడి ఉంటారు కదా. దాసనారాయణరావు గారు ఈజ్ మై గాడ్ ఫాదరు, తండ్రి లాంటాడు. ఆయన మినిస్టర్ అయిన కాడి నుంచి చచ్చిపోయే వరకు పక్కనే ఉన్నాను. నాకు అసలు ఆయన గురించి, దాసరి గారి గురించి చెప్పాలంటే ఇండస్ట్రీ అందరికీ తెలుసు నేను ఏంటనేది. ఆయన గురించి విషయం ఏంటంటే ఆయన అంటే ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉండేవారు, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మా దాసనారాయణ గారు ఉన్నారని తీర్చేస్తారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని ఒక నమ్మకం ఉందండి. అవునండి. కానీ ఆయన ఓన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోలేకపోయారు. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది. ఏంటది? అలా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. ఇప్పుడు నా కొడుకు ప్రయోజకుడు కాలేదు అంటే నేను అసమర్థున్నా ఇలా ఎందుకంటారు ఆ మాటలు అంటే తెలియగొడుతున్నాను. అది జనరల్గా నేను అందరికీ చెప్తాను. ఆయన ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసుకుంటే కొడుకులు ఏమయ్యారు, వాళ్ళ కొడుకులు ఏమైపోయారు, బాబు ఏం ప్రాబ్లం వచ్చింది,
చెప్పండి ఏం ప్రాబ్లం వచ్చింది? అది ఏదో అంటే ఏ తల్లిదండ్రులకి లేవా ప్రాబ్లమ్స్? ఉన్నాయి. మరి ఆయన్ని ఎందుకు పట్టుకుంటారు? ఫిగర్ అంటే తెలుసున్న ఫిగర్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవండి, ఏ ప్రాబ్లమ్స్ లేవు. బయట అనుకోవడమే, బయట అనుకోవడం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. అంటే అప్పుడు నేను విన్నది ఏంటంటే ఒక అబ్బాయి ఎవరో రిక్షా తొక్కుతూ బయట నిలబడి ఏదో చేశాడు అలా అని అనేవారు. పుకారం నిజమో నాకు తెలియదు. మరి రిక్షా తొక్కడం అదేంటి, రిక్షా తెచ్చి ఇంటి ముందు పెట్టాడు, ఏదో ఆస్తి ఇమ్మంటే ఇవ్వలేదని ఏదో అన్నారన్నమాట అండి. ప్రభు అనుకుంటా అతని పేరు, పెద్ద అబ్బాయి. సార్ ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల మధ్యన గొడవలు ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, మన ఊరోళ్ళందరూ చెప్పగలుగుతున్నాం, ప్రతి ఒక్కడికి నేను అది చెప్తున్నా. అంటే నేను 10 మందికి టీచ్ చేస్తానండి, మరి నా కొడుక్కి నా కూతురికి కూడా నేను టీచ్ చేయగలిగే శక్తి నాకు ఉండాలి. ఉండదు కదా అది. సార్ మీ పిల్లలకి మీరు టీచ్ చేస్తారా, ట్యూషన్ పెడతారా? ట్యూషన్ పెట్టారండి. మరే అది మరి మీ పిల్లలే కదా, ఎందుకు పెట్టలేదు మీరు? ఏంటంటే సార్ ఇప్పుడు భగవంతుడు కొన్ని రాసి పెట్టి ఉంటాడు సార్. అవునండి. ఇప్పుడు ఎవరైనా ఏమైనా నా పిల్లోడైనా నాలాగా రావాలని లేదు, నాకంటే గొప్పోడు కూడా అయ్యి ఉండొచ్చు, ఏం చెప్పలేం కదా సార్. కాబట్టి ఆయన ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేసుకోలేకపోయారు, పిల్లలు గొడవపడి ప్రతి చోట ఉన్న మ్యాటర్లే. తల్లిదండ్రులు కొద్ది పెద్ద ఎదిగిన తర్వాత నా రూట్లో నేను వెళ్తానంటాడు కొడుకు, వెళ్ళొద్దురా అంటే తండ్రి మీద గొడవే కదా. దాని గురించి మనం ప్రతి ఇంట్లో ఉండి గొడవ గురించి దాసనారాయణరావు గారు చేసుకోలేకపోతే ఆయన స్టేజ్ మీద చెప్పాడు, నేను డైరెక్టర్ గా సక్సెస్ కానీ ఫ్యామిలీలో సక్సెస్ కాదని ఓపెన్ గా చెప్పాడు. ఓపెన్ గానే చెప్పాడు. ఫ్యామిలీలో సక్సెస్ కాదంటే ఏంటి, కొడుకులు కొట్టారనా తిట్టారని కాదు, అంటే ఆ స్టేజ్ లో ఆయన స్టేజ్ లో కొడుకులు పెట్టుకోలేకపోయాడు. కొడుకులు పెట్టుకోలేకపోవడం అనేది ఆయన చేతకాంతరం కాదు, భగవంతుడు వాళ్ళకి ఏం రాసేదో ఆ కర్మ సిద్ధాంతం. అంతే, కర్మ సిద్ధాంతం. అంతే కదా సార్. ఇదే మోహన్ బాబు గారు కూడా వర్తిస్తుందండి అది. సరే మీరు చెప్పినట్టే. ఇప్పుడు నాకు అలా ఎందుకంటే వాళ్ళ మేము అది చూస్తున్నాం కదండి, ఆయన యూనివర్సిటీ కూడా ఉంది మోహన్ బాబు గారికి. మేము బాధ అనిపిస్తుంది, ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నారు అరే రే అని అనిపిస్తుంటుంది అన్నమాట. సరే ఇవన్నీ ప్రతి ఇంట్లో కామన్ అండి, పెద్దగా తీసుకోవాల్సిన ఇప్పుడు లెజెండ్స్ కాబట్టి బయటకు వచ్చింది. అదే రేపు నా కొడుకు నన్ను కొట్టాడని బయట తెలుస్తుందా ఎవరో తెలియదు. అది మనం దాన్ని ఎక్కువ చెప్పుకోవడం తప్పగానండి, జరుగుతూ ఉంటాయి సార్, అంతే. దానికోసం మనం బాగా మిమ్మల్ని ప్రముఖులు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి సార్ ఎవరన్నా? అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ, లేదంటే బాలకృష్ణ, వెంకటేష్ బాబు వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని? లాభం గారు అయిన తర్వాత అందరూ మెచ్చుకున్న వాళ్ళేనండి. చిరంజీవి గారు నా సినిమాని 5వ వారంలోనూ 6వ వారంలో చూడటం, సినిమా బాగా నచ్చటం, ఆయన ఇంటికి గౌరవించి నాకు కాఫీ ఇవ్వటం, గంట కూర్చోవటం, ఆయనతో నాకు సబ్జెక్ట్ రెడీ చేయటం, నేను 2 months 3 months తిరగటం, ఏంది జరిగినాయి. చిరంజీవి గారు ఇప్పటికీ కూడా ఎక్కడ కనిపించినాయి రాజా బాగున్నాం అంటారు. ఇది అలాగే నా సార్ ఇప్పుడు నేను చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పుడు కూడా సినిమా చేయడానికి రెడీ. అంటే ఏంటంటే నా రిలేషన్ అలా ఉంటుంది సార్. అంటే మీ మంచితనం ఎన్ని టాలెంట్ ఉందని. అవునండి. అసలు ఈ డైరెక్షన్ ఫీల్డ్లోకి నాకు చిన్న డౌట్ సార్, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు చదువుకోవాలి, డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఉద్యోగం వెళ్ళిపోవాలి, నెక్స్ట్ మ్యారేజ్ అలా అనుకున్నాం. అసలు మాకు సినిమా థాటే రాలేదు సార్. ఎందుకంటే బాలచంద్ర గారి సినిమా విశాఖపట్నంలో బీచ్లో జరుగుతుంటే చూసాం, మరో చరిత్ర కమలాసంతో. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు లేరు, నేనే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడా, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమ్ టు చెన్నై అని అన్నాడండి. అప్పుడు మన తమిళ రాదు కదా, ఇంగ్లీష్ మాట్లాడాడండి. అది చెప్తున్నా అన్నా కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు, అంటే జాబ్ చేసుకోవాలని. మీకు ఎలా వచ్చింది సార్ ఇంట్రెస్ట్? అది చాలాసార్లు చెప్పాను సార్, ఏమీ లేదు. మాది పెద్ద మండవాలోగులు సార్. ఊర్లో నాటకం వేయాలంటే రిహార్సల్స్కి మండవాలోగులు వచ్చేవారు. అంటే నేనేదేనంటే పెళ్లి చేసుకోరా ఇలా, ఎందుకంటే సినిమా వాళ్ళకి పెళ్లి అవుతుందనేసి ఒక అప్పుడు అండి 30 years అవునండి. సినిమాలు అయితే మాత్రం పెళ్ళనిచ్చేవారు కదండి. ఆ నాటకాలు మా ఇంట్లో జరగటం, హీరోయిన్ వస్తే మా ఇంట్లోనే విడిదివ్వటం, మా ఇంట్లోనే భోజనం చేయటం, అలాగా నాటకాల మీద ఇంట్రెస్ట్ కలిగి నేను నాటకంలో యాక్ట్ చేయటం, అది అంత క్లాప్స్ రావటం, ఆ క్లాప్స్ నేను కాలేజీకి వెళ్ళటం, కాలేజీలో ప్రెసిడెంట్ చేయటం కల్చరల్ యాక్టివిటీస్కి. అక్కడ నాటకాలు అలా ఆంధ్ర యూనివర్సిటీ నేను కంపోజ్ చేసిన డ్యాన్స్ ఇంటర్నేషనల్లో 3rd రావటం, ఇవన్నీ కారకాలతోటి సినిమా ఇండస్ట్రీకి రావటం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఎవరన్నా సినిమా డైరెక్టర్ నిర్మాత కావాలనుకుంటే, సినిమా నేను డైరెక్టర్ అది చెప్తున్నారండి, ఏదో చిన్న ఫిల్మ్లు తీసారు కూడా రిలీజ్ అయినాయి, నెక్స్ట్ దానికి కావాలంటే అసలు ఏంటి సార్ ప్రొసీజర్? నిర్మాతను పట్టుకునే అంటే ఏమైనా ప్రొసీజర్ ఉందా అని? ప్రొసీజర్ ఏమీ లేదు సార్. మీరు సినిమా తీయడానికి వచ్చారు, మీకు నచ్చిన కథ చెప్పాలి, అది ప్రొసీజర్. కథ చెప్తే అండి వాళ్ళు అది కాపీ మనసులో పెట్టేసుకుని కథ చెప్పేసాం అనుకోండి,
సో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇంకోటి దగ్గరికి నా దగ్గర ఐడియా ఉందని చెప్పేసి అంతనే కాపీ రైట్స్ ఉంటాయి కదండి. కథ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా రిజిస్టర్ చేయించుకుని కథ చెప్పాలండి. ఓ అది రీజన్, రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించాలి. ఇప్పుడు నేను ఎవరికి కథ చెప్పినా అందరికీ నేను కథ చెప్పే నేను రిజిస్టర్ చేయించుకునే కథ చెప్తానండి. చెప్తారండి. ఓకే అండి. మరి పవన్ కళ్యాణ్ గారు మన ఎందుకంటే వెస్ట్ గోదావరి అని అన్నారు కదా, అప్పుడు భీమవరంలో నిలబడి ఓడిపోయారని కొద్దిగా బాధ అనిపించింది మన అంతగా. ఏంటంటే గోదావరి వాళ్ళం కాబట్టి, అంటే పొలిటికల్గా కాదండి. పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏమైనా పరిచయం కానీ ఏమైనా ఉన్నాయి సార్, ఎప్పుడన్నా మాట్లాడడం కానీ? ఉందండి. ఎలా అంటే సార్, ఇప్పుడు మేము హరిరామ్ జోగయ్య గారు తెలుసు కదా. ఎస్ సార్. హరిరామ్ జోస్యం జోగయ్య గారు 2 సినిమాలు చేశానండి. నేను టామీ ఒకటి చేశాను, 2 తెలుగు అమ్మాయి ఒకటి చేశాను. తెలుగు అమ్మాయి బాబురావు గారు ప్రొడ్యూసర్ అండి, ఈయనేమో ఎగ్జిక్యూటివ్, ఈయన పార్ట్నరు. ఆ టైంలో అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో నేను ఉంటున్నాను కాబట్టి ముందు నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలుసు. బట్ పవన్ కళ్యాణ్ గారితోటి ఈయన ఎవరు మన హరిరామ్ జోగయ్య గారు ఒక ఏంటంటే పాలకొల్లో యాక్టింగ్ స్కూల్ పెట్టాలని చెప్పి ఆయన కోరిక. ఆ కోరికని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పి ఇలా పెడుతున్నాను, మీ సపోర్ట్ కావాలి, మీరు కూడా ఓపెనింగ్కి రావాలంటే అలాగే వస్తాను సార్. ఎవరు దానికంటే అంత రాజావందరెడ్డి తెలుసు నాకు తెలుసు అంటే రాజావందరెడ్డి దానికి ప్రిన్సిపాల్, మొత్తం తనే ఫౌండర్ నేనైనప్పటికీ తనే దగ్గర నుంచి చూసుకుంటాడు అని ఇది చెప్పి పాలకొల్లో పెడతానికి మేము ప్రయత్నాలు చేసి పాలకొల్లో బిల్డింగ్ చూసి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఇక్కడ ఫ్యాకల్టీ మాట్లాడుకుని ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ ఎవ్రీ సండే వెళ్ళి అక్కడికి వెళ్ళలేక వాళ్ళకి అక్కడ అపార్ట్మెంట్ తీసుకుని వాళ్ళ రూమ్స్ అవి రెడీ చేసి ఇవన్నీ చేద్దామని చెప్పి అంతా వర్క్ మొదలెట్టామండి. ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆ టాపిక్ పక్క వెళ్ళిపోయింది. తర్వాత రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు బిజీ అవటం, అలాగే ఈయన హెల్త్ కొంచెం సహకరించకపోవటం, అలా 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 అది కొంచెం పోస్ట్పోన్ అయ్యింది. కానీ ఇప్పటికైనా నాకు కోరికండి, ఎప్పుడైనా యాక్టింగ్ స్కూల్ పెట్టాలి వెస్ట్ గోదావరిలో. ఏ ప్లేస్లో బాగుంటే ఆ ప్లేస్. హరిరామ్ జోగయ్య గారి కోరిక మేరకు పాలకొల్లోనే పెడదాం, తప్పేంటి. మన అంటే మీరు హైదరాబాద్ లో ఉండి కూడా నిర్వహించవచ్చు, ఈజీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కష్టం అనుకున్నాను, మీకున్న పరిచయాలతో అక్కడ పంపిస్తారు. అవును, లేదు అక్కడ కూడా మనం ఒక 6 నెలలు కష్టపడాలి సార్, అందరినీ గ్యాదర్ చేయడానికి కానీ కష్టపడాలి. యాక్టింగ్ అంటే దానివల్ల ప్రయోజనాలు ఏంటి కావాలి, అది ఒకసారి అరవింద్ గారితో మాట్లాడి మన ప్రముఖులతో మాట్లాడి అక్కడ పెట్టి దాంట్లో యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలాగనేది ఎన్ని ఉంటాయండి, అన్నీ కూడా మేము ప్లాన్ చేసాం. బట్ కరోనా వల్ల అది బ్యాక్ అయిపోయింది. ఇందాక చిరంజీవి గారితో ఒక 2 months ట్రావెల్ అదేలేండి అనుకున్నారు, ఎందుకు వాళ్ళని అయిపోయింది అంటే సార్, అంటే డేట్స్ లేక ఆయన్ని నేను సబ్జెక్ట్ ఒప్పించలేకపోయాను. సబ్జెక్ట్ చెప్పాను, వీళ్ళు జస్ట్ కూడా అన్నారు. ఈ లోపు నాకు వేరే సినిమా రావటం, 2వ సినిమా రావటం, సరే ఇది చేసి దానికి వెళ్దాం కదా అనుకోవటం, ఇలాగా అయ్యాను తప్ప. ఇప్పుడు చిరంజీవి గారితో ఆయన హిట్లర్ చేశాను కో డైరెక్టర్గా. నేను కో డైరెక్టర్ హిట్లర్ చేశాను, ముత్యాల సుబ్బయ్య గారు. అప్పటి నుంచి నాకు ఆయన చిరంజీవి గారు బాగా ఇదండి. ఇప్పుడు తల్లి మనసుని తీశారు ముత్యాల సుబ్బయ్య గారు. అంటే అటువంటి క్యాప్షన్తో నేను ఎందుకే చెప్తున్నా అంటే, నేను బడి గుడి అమ్మ ఒడి అని నేను వీడియోలు చేసి ఇంటర్వ్యూలు చేస్తుంటే ఎవరు చూడలేదు సార్. 300 views 400 views అండి. అదే అమ్మాయి ఒడి అని పెట్టానుకోండి, బ్రహ్మాండంగా చూస్తున్నారు సార్. అది నేను రాత్రి ఒక ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది, ఆ అమ్మాయికి 10 కోట్లు ఉందటండి, ఒక బంగ్లా ఉందంట. ఆ అమ్మాయికి 56 సంవత్సరాలు, ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే అంతే. 1,00,000 మంది చూశారు సార్ ఒక గంటలో. అమ్మాయికి అంత ఆస్తుందని చెప్పేసి 56 సంవత్సరాలు. అంటే ప్రజలు వాళ్ళకి ఏంటి టేస్ట్ కూడా మారిపోయినట్టు అనిపిస్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ టేస్ట్ మీ అబ్బాయికి ఉండదు, మీ అబ్బాయి టేస్ట్ మీ మనవడికి ఉండదు. దట్ ఈస్ కామన్ కదా. అదే జనరేషన్ జనరేషన్ చేంజ్ ఉంటుంది. 2 సంవత్సరాలు ముందు పుట్టినోడు వీటికంటే తెలుగుగా ఉంటున్నాడు. అవునండి. ఇప్పుడు 4 సంవత్సరాల కంటే 2 సంవత్సరాలు తెలుగుగా ఉంటున్నాడు. అవునండి. ఇప్పుడు అలా అంటే ఏం లేదు సార్, ప్రపంచం అంతా చేతిలో ఉంది, అన్నీ తెలుస్తున్నాయి. ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు, అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి బాగా ఫాస్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు మీరు సినిమాలు తీసినప్పటి నుంచి వాళ్ళు అంటే ఫుడ్ మీద అవగాహన ఉంటే సార్. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా, వెంకటేష్ బాబు హెల్త్ మెయింటైన్ చేస్తారు, ఫిజిక్ బాగుంటుంది సార్. వాళ్ళు అవునండి. ఒక 60 years వచ్చినా కూడా వాళ్ళు హీరోలుగా చేస్తున్నారు. అవునండి.
అంటే వాళ్ళకి అప్పటి నుంచి అవగాహన ఉందా, లేదంటే మీరు సినిమాలు తీశారు కదా అందరికి కూడా ఉండేదండి అవగాహన? ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ముందు నుంచి అవగాహన ఉంటుంది సార్. ఆర్టిస్ట్ అవ్వక ముందు ట్రయల్స్ నుంచి అవగాహన ఉంటుంది. మనం ఎలా ఉండాలి, ఈ బాడీ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలని ఆటోమేటిక్గా ఉంటుంది కదా సార్. ఉంటుంది. అంటే ఏది కనపడి తినేయడం అలాగా అది ఉండదండి, అది ఆర్టిస్టులకు ఉండదు. అంటే మీ సినిమా డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను. చిన్నప్పుడు లేత మనసులోనే సినిమా చూసానండి, సూపర్ హిట్ అండి నా చిన్నప్పుడు. అవునండి. అది హర్నాథ్ గారి హీరో అండి. అవునండి. చాలా మంచి పేరు వచ్చింది, కానీ ఆయన హ్యాబిట్స్ వలన అది, అంటే మీకు తెలిసే ఉంటుంది హ్యాబిట్ ఏంటో, విన్నారా లేదో మరి. ఆయన పేరు అంటే హీరోగా రాణించలేపారండి హర్నాథ్ గారు. చెప్పాను కదా సార్, కర్మ సిద్ధాంతం అని చెప్పి. కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనిషి ఎంత గొప్పోడైనా తన కర్మ తను అనుభవించి వెళ్ళాలి. ఇక్కడ ఎవడైనా ఎక్కడ స్వర్గం నరకం లేదు సార్. స్వర్గం ఇక్కడే ఉంది, నరకం ఇక్కడే ఉంది. నీ జీవితాన్ని నువ్వు పర్ఫెక్ట్గా తీసుకుంటే ఆ స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తావు, రాంగ్లో తీసుకుంటే ఆ నరకం కూడా ఇక్కడే అనుభవిస్తావు. దట్ ఈస్ అంటే మేము విన్నది ఏంటంటే, ఉదాహరణ చెప్తున్నాను, సెట్లోకి వచ్చి పడుకుండిపోయేవారు, లేచేవారు కదా, లేచిన తర్వాత మేము షార్ట్లు తీసుకునేవాళ్ళం, ఏదో చెప్పేవారండి, మనకు తెలియదు. అయ్యే నేను కూడా ఆ టైంలో ఉండి కాదు కాబట్టి నాకు చెప్తూ వింటమే తప్ప మనకి ఎప్పుడు చూసింది లేదు. అంటే మీ హయాంలో మీరు 12 సినిమాలు తీశారు కదండి, అటువంటి సంఘటనలు ఎప్పుడైనా? ఇప్పుడు లేదు. ఆర్టిస్ట్ తాగి రావటాలు అయ్యి కూడా ఈ ప్రెసెంట్ డేస్ లో లేవండి. లేవు. ఈ ఆడవాళ్ళ మీద ఆరోపణలు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయినాయి సార్. అప్పుడు నేను చక్కని అన్నట్టు అందరూ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మీ మనసు ఏంటి, రాజా గారు ఎలా ఉంటారు, రాణి గారు ఎలా ఉంటారు అని తెలిసిపోయేది మనకి. ఇప్పుడు ఈ క్యారవాన్ సంస్కృతి వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడేది, ఆడవాళ్ళ మీద గొడవలు కూడా వచ్చేస్తున్నాయి. ఈగోస్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మీరు నేను కూర్చుని మాట్లాడుకుంటే మనసులో బయటపడతాయి. మీరు మీ పక్కన మీరు నా పని చూసుకుంటున్నాం అనుకుంటా ఆ డిస్టెన్స్ అలాగే ఉండిపోద్ది కదా. అవునండి. ఆ డిస్టెన్స్ అది కామన్ అండి, అది డిస్టెన్స్ అలా ఉండిపోద్ది కదా. ఇప్పుడు క్యారవాన్ కల్చర్ వచ్చిన తర్వాత సరదాగా కూర్చుని మాట్లాడతాలో అవి లేవు. వెళ్ళిపోతారు లోపలికి, ఎలాగైనా లోపలికి. ఇప్పుడు ఆయన ఎవరన్నా కలవటానికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళని మాట్లాడి సార్ నువ్వు సార్ కలవాలంటే ఒక అరగంట ఆగండి, ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇంతకుముందు చెట్టు కింద కూర్చునేవారు కదా, మీరు చూసారండి. గిరిబాబు గారు దూరంగా ఉంటే నమస్కారం పెట్టుకుని వాళ్ళే అనేవారు, పిలిచేవారు. ఎదురుండి చేతులు నిలబడి మాట్లాడుకునే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి, ఇప్పుడు ఆ కల్చర్ లేదు. ఇప్పుడు క్యారవాన్ కల్చర్ కాబట్టి ఆయన పిఏతో మాట్లాడి ఆ పిఏ గారు ఓకే అనాలి, పిఏ లోపలికి వెళ్ళి చెప్పాలి. ఆయన చెప్తాక ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో తెలియదు. ఈ ఎన్ని సౌకర్యాలన్నీ వచ్చినాయి కాబట్టి మనం కొంచెం లేట్ ప్రాసెస్ అండి. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నేను సెట్ చూసాను అనమాట. ఈవి సత్యనారాయణ గారు అన్నపూర్ణ స్టూడియోలో తీస్తున్నారు అనమాట. ఇప్పుడైతే సెట్కి ఏసీ వచ్చేసింది. అప్పుడు ఫ్యాన్లు పెట్టుకుని కూర్చునేవారు, ఫ్యాన్లు. ఇప్పుడు మొత్తం సెట్ అంతా కూడా ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్జెట్ రేట్ పెరిగిపోయింది. అంతే కదా సార్, పెరుగుతుంది. బడ్జెట్ పెరిగింది, అయ్యి బడ్జెట్తో పాటు సౌకర్యాలు కూడా పెరుగుతాయి కదా సార్. అవునండి. ఇప్పుడు ఓటీటీ అన్నీ ఉన్నాయి కదా సార్, ఇవి దీనివల్ల అంటే సినిమా అంటే మిడిల్ చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ ఆయన ఇబ్బంది పాలవుతాయంటారా అన్న? ఓటీటీ రావటం వల్ల ఇబ్బంది ఏం లేదు సార్. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకెలాగో ఈ సినిమా ఓటీటీలో వచ్చేసి చూద్దాంలే అన్న టైప్లో ఉంటున్నారు. ఓటీటీ కూడా డబ్బులు వస్తున్నాయి కదండి, ఓటీటీ కూడా చూసిన డబ్బులు వస్తున్నాయి కదా. అవును, వ్యూవర్స్ పెరుగుతున్నారు కదా. అంటే అదే దాంతోపాటు మారింది సార్, మారిందని మీరే అంటున్నారు కదా. అవును, మారింది. ఓటీటీ కూడా మారింది, థియేటర్ల నుంచి చేతిలోకి వచ్చింది అది. అవునండి. ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి తల్లి మనసు ఏదో వచ్చింది కదండి, చూద్దామంటే నాకు అమ్మ మీద కదా అని చూద్దాం అనుకున్నా. మేము ఉండేదేమో చైతన్యపురి అండి. ఎక్కడండి ఓన్లీ మార్నింగ్ షో అంట. మళ్ళీ మర్నాడు ఎక్కడో 5 థియేటర్లు అంత ఇచ్చారు. అంటే అటువంటి ప్రజలు ఆదరించట్లేదు అన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఒకేసారి 300 థియేటర్లు ఇవ్వడానికి అవకాశం లేదు. అది ఏ సినిమాకి ఉన్న దమ్మును బట్టి ఆ సినిమాకి థియేటర్లు ఇస్తారు కదా. మరి ఇప్పుడు రాజకీయాలకి ఎవరైనా సపోర్ట్ చేశారు సార్? ఎవరన్నా రాజకీయాలు దాంట్లోకి వెళ్ళాలనిపించి? నేను ఎప్పుడు అంటే అందరూ నా మనుషులేనండి. ఏ పార్టీ అయినా. నాకు జగన్ గారితో ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది, మన ఎవరు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఉంది, చిరంజీవి గారితో ఫోటో ఉంది. నాకు అందరూ కావాలి, అన్ని పార్టీలు కావాలి. నాకు ఈ పార్టీ అనేది ఏం లేదు సార్. అది లేదండి. అంటే అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు మనకి పేరుంది, ఎమ్మెల్యే సీట్ అడిగితే, ఎంపీ సీట్ అడిగితే? లేదండి. ఎందుకంటే పూర్వం ఏంటంటే పేరుంటే చాలండి. ప్రజలు బాబు మోహన్ గారు ఉన్నారు, ఆర్టిస్టు, కోట శ్రీనివాసరావు ఆర్టిస్టు, వాళ్ళు వెంటనే అక్కడ సీట్ ఇచ్చారండి. అమలాపురం అక్కడ ఇచ్చారండి వాళ్ళకి. అలాగే ప్రస్తుతానికి అది ఐడియా లేదండి. ఐడియా లేదు.
తర్వాత నేను కోటా శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారు వాళ్ళు వెళ్ళి కలుసుకున్నాను సార్. నేను వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చెప్పమని అడిగా. ఎందుకు లేనా నాకేమనిపిస్తుంది అంటే మనసులో వాళ్ళకి ఎంతో ఎన్ని ఒక 30 years 40 years వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎన్నో సంఘటనలు మనసులో ఉంటాయండి. వచ్చే తరానికి అని చెప్పండి అంటే అది ఇష్టపడలేదండి. వాళ్ళ ఇష్టం అదే అండి. అయినంటే నేను ఉద్దేశం ఏంటంటే వచ్చేవాళ్ళకి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ జాగ్రత్తగా, ఇప్పుడు ముందు స్పీడ్ బ్రేక్ ఉంది జాగ్రత్తగా మనకు తెలిసింది అనుకోండి, జాగ్రత్తగా ఉంటాం మనం. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు అన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? కొత్త హీరోస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. అందరూ ఇంతకు ముందులాగా కష్టం లేదండి. ఇప్పుడు నేర్చుకుని మన వర్త్ మనం చూపించుకుంటే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అవునండి. కానీ వాళ్ళు చూస్తుంటే 6 ప్యాక్లు అందరూ కూడా చాలా ఇష్టం. అదే ప్రతి వాళ్ళు కదా, హీరోకి ఏం కావాలి అతను చేసుకుంటున్నాడు, డైరెక్టర్కి ఏం కావాలి అతను చేసుకుంటున్నాడు. కెమెరా అంటే ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి బ్రహ్మాండంగా ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటా ముందుకెళ్తున్నారు. అవునండి. మరి మీరు ఎప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయాలనిపించలేదు సార్ మీకు? అసలు యాక్చువల్గా నా బై బర్త్ ఆర్టిస్ట్ అండి. అవునండి. ఎందుకు వచ్చానో డైరెక్షన్ సైడ్ వచ్చాను అనుకోకుండా. బట్ ఆర్టిస్ట్గా ఇప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలని మనసులో ఉందండి. మొన్న కొంతమంది సినిమా డైరెక్టర్లు తమిళ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీకు ఉంది సార్ అక్కడ. అంటే మరి మన వాళ్ళు ఎవరైనా గుర్తించాలి, గుర్తించి మరి మీకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తున్నాను. మీలాట మాకు మీరు అభిమానులు అది ఇప్పటికే మర్చిపోయినా ఉండేది. సెకండ్ షోకి వెళ్ళాం ఆ సినిమాకి, టికెట్లు. అదే అండి. అలాగే ఆదివారం సెలవు ఇవన్నీ కూడా చాలా, అంటే అప్పటికే సోషల్ మీకు ఉందండి, ఆడవాళ్ళ మీద ఒక మహిళల మీద కొద్దిగా మంచి భావన ఉంది మీకు. అవునండి. నా సినిమాలన్నీ కూడా చేసిన సినిమాలన్నీ కూడా లేడీస్ మీద కొంచెం ఫేవర్గానే అనిపిస్తాయండి. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళకి మీ మాట చాలామంది అడుగుతున్నానండి, వచ్చేవాళ్ళకి అని చెప్తారంటే మా మాట ఎవరు వినరని అంటుంటారు. నా సంతృప్తి గురించి అడుగుతున్నానండి. వచ్చే తరానికి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్లు అంటే ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే స్టేజ్లో మనం లేవు. అవునండి. చెప్పిన వినే స్టేజ్లో వాళ్ళు లేరు. మన చిన్నప్పుడు కూడా కృష్ణ గారి సినిమాలు ఇవన్నీ కూడా రోజుకి ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అవునండి. అవును. వాళ్ళు ఏంట్రా అని చూస్తే రోడ్డు మీద పల్లెటూరులో ఎక్కడ పడితే తీసేవారు సినిమాలు. అవునండి. చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు అంతా కల్చర్, ఇప్పుడు అంత కల్చర్ కూడా కాదండి. ఇప్పుడు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మారిపోయినాయి. అది ఇప్పుడు మామూలుగా సినిమా చూస్తే ఆడియన్స్ చూడట్లేదు. ఆడియన్స్ చూడాలంటే ఏదో కావాలి, ఆ ఏదో దానికి డబ్బులు అవుతాయి కదా. అవునండి. ప్రొడ్యూసర్లు కూడా అంటే ఎక్కువ మంది రావట్లేదులేండి, భయపడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఫీల్డ్కి వెళ్తే డబ్బులు పోతాయన్న ఇది ఉందమ్మా అనిపిస్తుంది. ఆ సినిమాలు వస్తున్నాయి కదా సార్, సినిమా ఎందుకు రావట్లేదు? సంవత్సరానికి 110 సినిమాలు 30 సినిమాలు వస్తుంటే భయపడితే రారు కదా. అవునండి. మళ్ళీ సరే ఏ ఫ్యాషన్ ఆ ఫ్యాషనే. అవునండి. ఇప్పుడు గుర్ర పందాలు ఆడే డబ్బులు పోతాయని అనుకుంటే డబ్బులు పోతాయి. అవునండి. వస్తాయి. అలాగే అతి అంతే. బిజినెసే కదా సార్. సినిమా అనేది ఫ్యాషన్ కోసం చేయటం వేరు, బిజినెస్ కోసం చేయటం వేరు. ఎవడు చేసినా డబ్బుల కోసమే చేస్తాడు, డబ్బులు పోగొట్టుకోవాలని ఎవడు రాడు కదా. ఇప్పుడు రాజా చివరిగా ఏంటంటే మీరు ఒక సినిమా తీయాలనుకుంటారు సార్. మీ మన వీడియో తీసిన వాళ్ళు, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ చేత సినిమా చేయాలని అనుకున్నారు అనుకోండి, ఎంత బడ్జెట్, మినిమం బడ్జెట్ ఎంత ఉండాలంటారు? మినిమం వాళ్ళ దగ్గర ఇంత ఉంటే నా దగ్గర కలుసుకోండి, రాజా వన్నిమరెడ్డి గారు రండి. సరే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్తో తన కోరికలు ఉంటాయండి, ఇటువంటి సినిమా తీయాలి అని. ఆ కోరిక తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 1.5 ఫస్ట్ కాపీ ఇస్తానండి. 1,50,00,000 అంటే పెద్ద హీరోలు ఎవరు రారు, ఫేస్ తెలుసున్న హీరోలు కూడా రారు. ఓకే ఏమండి, ఇప్పుడు ప్రొడక్షన్ ఏమైపోయిందండి సార్, మీరు 10 సినిమాలు యాక్ట్ చేశారనుకోండి, నేను క్యారవాన్ ఇవ్వాలి మీకు, బడ్జెట్ పెరుగుతుంది. నేను 1.5లో అందరూ కొత్త ఆర్టిస్టులతోటి ఏదో ఒక ఫేస్ తెలుసున్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ లేదో 1.5లో నేను సినిమా తీయగలను. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న మంచితనం తోటి, పరిచయాలతోటి 1.5లో సినిమా చేయగలను. అది కూడా బిజినెస్ చేయగలను. 1.5లో సినిమా చేసి బిజినెస్ చేయగలను. బట్ అంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది సినిమా సార్, అంతే కదా సార్. ఇప్పుడు ఆదివారం ఆడవాళ్ళ సెలవు సినిమా తీశాను సార్. నేను దాసనారాయణరావు గారికి ఓ బడ్జెట్లో చేస్తా అన్నాను. 1 crore వేసి 99 lakhsలో తీశాను సినిమాని.
1 crore ఆయనకి ఇచ్చిన బడ్జెట్, కానీ నేను తీసిన 99 lakhs లో తీసా. అందరికి చెప్పాడు ఆయన, ₹1,00,000 తగ్గించే సినిమా చేశా. నా ప్రొడక్షన్ ఇప్పుడు అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఒకటి ప్లాన్ చేశాం. బుర్రా సాయిమాధవ్ గారు దానికి రైటరు. ఇప్పుడు ఆయన నేను రైటర్గా బరాయించాలంటే చాలా కష్టం, పెద్ద రైటరు. కానీ నా కోసం ఆయన ముందు మీరు సినిమా చేసుకోండి, అమౌంట్ విషయం తర్వాత చూద్దాం అన్నారు. ఆ సినిమా ప్లాన్ చేస్తున్నానండి. అది 4 crore సినిమా, హీరోయిన్ ఓరియంటెడ్. అలా డిఫరెంట్. సార్ ఇప్పుడు పిండి కొలిది రొట్టండి. నేను 1.5 లో సినిమా చేయగలను అనుకుంటే 1.5 లో సినిమా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అలాగే పెద్ద హీరోకి సబ్జెక్ట్ ఉందనుకోండి నా దగ్గర, ఆయన సబ్జెక్ట్ చెప్పినట్టు డెఫినెట్గా 50 కోట్లు 100 కోట్లు అది వేరేగా ఉంటుంది. అది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మనం తీయాలనుకోండి సార్, ఎంత ఉండాలి సార్ మినిమం? రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా సినిమా చేయలేం కదా. ఇప్పుడు అంటే ఆయన ఏదో క్యారెక్టర్ గా పెట్టి చేయాలి. ఇప్పుడు నేను టామీ సినిమా చేశాను సార్. నా టామీ సినిమా నాకు 126 అయింది. 1,26,00,000 అయింది సినిమాకి. రాజేంద్ర ప్రసాద్ గారు, సీత, ఎల్బి శ్రీరాము, రఘుబాబు, ఇలా ఆర్టిస్టులు అందరితో 126 లో చేయగలిగాను. అది అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ని బట్టి ఉంటుంది సార్. అది మన ఇంతలో సినిమా చేయాలనుకుంటున్నాను, ఏదైనా సినిమా ఉందా చేయగలవా అనే దాన్ని బట్టి ఉంటుంది సార్. అదే ఫస్ట్ కాపీ 1 crore 1.5 crore అన్నారండి. అంటే అక్కడి నుంచి ఎంత ఉండొచ్చు అండి ఖర్చు? మళ్ళీ అక్కడ సినిమా రిలీజ్కి వచ్చి ఉంటుంది సార్. ఎంత ఉండొచ్చు అంటే? అది ప్రొడ్యూసర్ దమ్ము. నేను సినిమా బాగా వచ్చింది, ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తాను, లేదా 25 లక్షలు పెట్టుకొచ్చి 25 లక్షలు డిఫరెంట్గా ఉంటుంది. థియేటర్ గా సినిమాని రిలీజ్ చేయాలంటే థియేటర్ గా వద్దు, ఓటీటీకి అమ్మేద్దాం అనుకుంటే అది ఓటీటీ వాళ్ళు చూపించి వాళ్ళు ఎంత ఇస్తారో చూసి దాని ప్రకారం అదొక మార్కెట్. మళ్ళీ అంటే 2 crores ఉండాలండి మినిమం. ఉండాలండి మినిమం. అంటే మంచి దాన్ని అంటే అడ్వర్టైజ్మెంట్ చేసి థియేటర్లో రిలీజ్ చేయాలంటే. అవునండి, 2 crores. మీరు బాగా అంటే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు కదా, తెలిసిన అందరూ ఉన్నారు మీకు. అవునండి, అవును, పరిచయాలు ఉన్నాయి. అవునండి, మంచి ప్రొడ్యూస్ చేయాలని కోరుకుందాం సార్. అయితే డెఫినెట్గా సార్ సినిమా మీరు మరొక సినిమా కొత్త అంటే ఏదో ఒక సినిమా మీ ఆధ్వర్యంలో మీ అందరూ మళ్ళీ ఒక సినిమా చూడాలని కోరుకున్నాం. డెఫినెట్గా మీరు త్వరలోనే చూస్తారు అది. అదండి, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే అండి. ఇదండి రాజా వన్నంరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.